నమస్తే, నేను మీ తేజ. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరుగుతున్న ఈ వార్ సీజ్ ఫైర్ అయితే అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ఈ సీజ్ ఫైర్ కి బ్రేక్ పడింది. ఎస్, ఇరాన్ పెట్టిన 10 కండిషన్లో ఇటు లెబనాన్, సిరియా, హమాస్ ఈ గ్రూప్స్ కావచ్చు ఆయా దేశాలపైన అటాక్స్ చేయకూడదంటూ కూడా ఒక కండిషన్ పెట్టింది. వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకోకూడదంటూ కూడా ఒక కండిషన్ పెట్టింది. అయితే తాజాగా యుఎస్ అలాగే ఇజ్రాయెల్ రీసెంట్గా 10 నిమిషాల్లో ఒక బాంబుల వర్షం కురిపించింది లెబనాన్ పైన. దగ్గరగా 250 మంది చనిపోయారు. ఇప్పటి వరకు అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఈ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు 1500 మంది చనిపోయారు. అలాగే 130 మంది పిల్లలు, 10 నుంచి 12 సంవత్సరాలకు ఉన్న పిల్లలు కూడా చనిపోయారు. 12 లక్షల మంది ప్రజలు, చాలా మంది కూడా వాళ్ళ ఇళ్లని కోల్పోయారు. సో లెబనాన్లో పరిస్థితి చాలా దారుగా ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ నిన్న 100 ఈ ఎయిర్ ఫైటర్ జెట్స్తో చాలా అటాక్స్ చేశాయి. ఈ అటాక్స్లో 250 మందికి పైగా చనిపోయారు. సో దీంతో ఇరాన్కి చావు దెబ్బ కొట్టింది మరొకసారి అమెరికా అంటూ కూడా చెప్తున్నారు అంతర్జాతీయ సంబంధించిన నిపుణులు. ఎందుకంటే ఇంతకుముందు కూడా సీజ్ ఫైర్ ఇదే రకంగా అనౌన్స్ చేశారు. 5 రోజుల పాటు కాల్పుల విరామణ ప్రకటించిన తర్వాత కూడా అన్అఫీషియల్గా చాలా కూడా అటాక్స్ జరిగాయి. అయితే ఇరాన్ మళ్ళీ హార్మోజ్ క్లోజ్ చేసిందంటూ కూడా చెప్పు. సో దీంతో మళ్ళీ ఈరోజు రాత్రికి తీవ్రమైన ఉద్రిక్తత హార్మోజ్ జలసంధి దగ్గర వచ్చే పరిస్థితి ఉంటుందంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. అన్అఫీషియల్గా అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. కేవలం లెబనాన్ పైనే కాదు, హమాస్, సిరియా వంటి దేశాలపైన ఇజ్రాయెల్ చాలా విరుచుకు పడుతుందంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి క్లియర్గా చెప్పుకుంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇప్పుడు పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారుతుంది. అలాగే ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ పై మరోసారి విరుచుకుపడింది. హెజ్బుల్లాకు చెందిన లక్ష్యాలను గురి చేస్తూ భారీ స్థాయిలో నిన్న వైమానిక దాడులు చేసింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే 100కి పైగా ఎయిర్ స్ట్రైక్స్ చేసి 250 మందిని చంపేసింది. అయితే ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా సంచలనంగా మారింది వాటి. ఎందుకంటే 100 ఎయిర్ స్ట్రైక్స్ చేశాయంటే ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇంతకుముందు 1982 తర్వాత లెబనాన్ పై ఇదే అతిపెద్ద దాడిగా స్థానిక అధికారులు కూడా చెప్తా ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్, ఇరాన్ మధ్య రీసెంట్గా కాల్పుల విరామణ ఒప్పందం ప్రకటించిన కొన్ని గంటలకే ఈ దాడులు జరిగాయి. ఇక పాకిస్తాన్ ఏదైతే మధ్యవర్తిత్వం వహించింది ఆల్రెడీ. అయితే ఈ ఒప్పందం లెబనాన్కు వర్తించదని బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రెసిడెంట్, ఆయన కార్యాలయం నుంచి కూడా ఇటువంటి కాల్పుల విరామణ లెబనాన్కి, హమాస్కి, సిరియాకి లేదు, మాకు సంబంధం లేదంటూ కూడా స్పష్టం చేసే ప్రయత్నం చేసింది. ఇక బీరూట్ దక్షిణ శివర్లు, అలాగే దక్షిణ లెబానాన్, తూర్పు బేకాలోయ ప్రాంతాలు ఈ దాడులతో ఒక్కసారిగా దద్దరలే. ఒకసారి స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ ప్రజలు ఏ రకంగా పారిపోతున్నారో, కొంతమంది చనిపోయారు. కుప్పలుగా శవాలు, మాసపు ముద్దతో ఆ వైమానిక దాడుల వల్ల కుప్పలుగా పేరుకుపోయిన ఆ శవాలన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ హెజ్బుల్లా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలే కావటం, అలాగే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, ఆయుధ దళాలకు సంబంధించి అలాగే మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యం చేసుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం ముందే హెచ్చరించింది కూడా. అయితే ఈ వైమానిక దాడుల్లో ప్రముఖ మత పెద్ద సాదిక్ అల్ నబుల్సి మృతి చెందినట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే ఈ వైమానిక దాడుల తీవ్రతకు అనేక భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. 100ల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలా మంది కూడా గాయపడ్డారు. రెడ్ క్రాస్ తెలిపిన వివరాల ప్రకారం అంబులెన్స్లు, వైద్య బృందాలు నిరంతరం సహాయక చర్యలు అక్కడ కొనసాగిస్తున్నాయి. అలాగే లెబనాన్లో ఆసుపత్రులన్నీ కూడా క్షతగాతులతో నిండిపోయానని అక్కడ ఉన్న ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ఘర్షణలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి కూడా లెబనాన్లో మృతుల సంఖ్య 1500 వరకు కూడా దాటింది. వీరిలో 130 మంది చిన్నారులు ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ఇక ఆ దేశ జనాభాలో 5వ వంతుకు సమానమైన 12 లక్షల మందికి పైగా ప్రజలు చాలా మంది కూడా నిరాశ్రులయ్యారు. పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్ శరణార్థి శిబిరాలుగా మారిపోయాయి. ముఖ్యంగా సియా ముస్లిమ్స్ ని టార్గెట్ చేసుకునే ఆ వర్గానికి
ఆ వర్గ ప్రజలను ఎక్కువగా టార్గెట్ చేసి అటాక్ చేస్తున్నారు. ఇక అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు కూడా ఈ దాడులు మరింత చర్చనీయంగా మారుస్తున్నాయి. మరోవైపు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆన్ ప్రాంతీయ శాంతి చర్చలో తమ దేశం కూడా భాగం చేయాలని కోరుతున్నారు. ఇదే సమయంలో ఇరాన్ అత్యున్నత నాయకుడు ఖమేనీ హత్య తర్వాత హెజ్బుల్లా ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులు జరిపింది. అయితే తాజా కాల్పుల విరామణ ఒప్పందం తర్వాత హెజ్బుల్లా నుంచి పెద్దగా ప్రతిస్పందన రాలేదు. అయితే చారిత్రక విజయం సమీపంలో ఉందని ప్రకటించిన ఆ సంస్థ ఇప్పుడు అధికారికంగా కాల్పుల విరామణ ప్రకటించే వరకు ప్రజలు ఇళ్లకి తిరిగి వెళ్ళొద్దంటూ కూడా సూచించే ప్రయత్నం చేసింది. సో ఏదేమైనప్పటికీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో నిన్న కాల్పుల విరామణ ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా ఇజ్రాయెల్ 100 ఫైటర్ జెట్స్తో లెబనాన్ ప్రాంతాలపైకి వెళ్ళి దాడి చేసింది. సుమారు 250 మందికి పైగా దాడుల వల్ల చనిపోయారు. 130 మంది చిన్నారులు చనిపోయారు. మొదటి నుంచి కూడా చూసుకుంటే 1500 మంది చనిపోయారు. అంటే చూడండి ఎంత ఇజ్రాయెల్ చాలా తెలివిని ఉపయోగిస్తున్నాయి. సో అంటే ఇజ్రాయెల్కి ఏం కావాలంటే ఈ సిరియా కావచ్చు, గాజా కావచ్చు, ఈ లెబనాన్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ దేశాలన్నింటినీ కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే వీరికి సపోర్ట్గా ఉన్న ఇరాన్ ఇజ్రాయెల్ పైన ఇటు యుఎస్ పైన కూడా దాడి చేస్తుంది. అలాగే వాటికి సపోర్ట్గా ఉన్న గల్ఫ్ కంట్రీస్ అన్నింటినీ కూడా అటాక్ చేసి హార్మోజ్ని క్లోజ్ చేసి ప్రెజర్ తీసుకొస్తుంది. అయితే రీసెంట్గా కాల్పుల విరామణ ప్రకటించారు. ఇది డొనాల్డ్ ట్రంప్ యుఎస్ అధ్యక్షుడు ఆయనే ప్రకటించాడు కాల్పుల విరమణం కోసం. తర్వాత ఇరాన్ కూడా ఒప్పుకుంది. ఎందుకంటే అక్కడ చాలా దాడులు జరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కోల్పోతున్నాయి, దశాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారనే భయంతో కాల్పుల విరామణ ప్రకటించుకునే శాంతి చర్చల కోసం డేట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నాయి. సో ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క తెలివి బయటపడింది. అంటే ఇజ్రాయెల్ యొక్క ప్లాన్ బయటపడింది. అంటే ఇరాన్ వీరికి సపోర్ట్గా ఉంటే ఈ దేశాలపైన మనం అటాక్ చేయలేదు కాబట్టి ట్రంప్తో ఒక గేమ్ ప్లాన్ చేసి ఇరాన్ని యుద్ధం నుంచి వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో ఎప్పుడైతే కాల్పుల విరామణ ప్రకటించిందో ఇరాన్ అలాగే యుఎస్ వెంటనే కొన్ని గంటల్లోనే ఈ దేశాలపైన ఇజ్రాయెల్ అటాక్స్ చేస్తుంది. సో చూద్దాం మరి ఇరాన్కి చావు దెబ్బ కొట్టినట్టే ఈ విషయంలో మరి. ఎందుకంటే పెట్టిన కండిషన్స్లో ఈ దేశాలపైన అటాక్స్ చేయకూడదంటూ కూడా చెప్పింది, ఆ దేశాలను ఆక్రమించకూడదంటూ కూడా చెప్పింది. సో మరి దాన్ని అతిక్రమించారు. మరి ఇప్పుడు ఇరాన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో అయ్యర్ చేసి అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మళ్ళీ వార్ ఇంకా భారీ స్థాయిలో జరుగుతుంది అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. సో గైస్ మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఈ ప్లాన్ ఇదంతా కూడా ఇజ్రాయెల్ అంటే ఇదంతా కూడా ప్లాన్ ప్రిపేర్ చేస్తే ట్రంప్ ఊబిలో పడ్డాడంటారా?